గ్లిమ్స్ మా అందరికీ ఎంత నచ్చిందో ఇక్కడ మీకు ప్రత్యక్షంగా అర్థమైపోతున్నట్టుంది టీం అందరికీ కూడా. మామూలుగా మెగాస్టార్ బర్త్డే అంటేనే మా అందరికీ ఒక పండగ. అలాంటిది ఈ పండగ రోజు సంక్రాంతి పండగ వాతావరణం కూడా తీసుకొచ్చేశారు ఈ అనౌన్స్మెంట్ తోటి. హార్టీ కంగ్రాచులేషన్స్ అనిల్ రావుపూడి గారు. మాకైతే ఒక కంప్లీట్ ఫుల్ మీల్స్ ట్రీట్ ఇచ్చారు ఈరోజు. అండ్ టు స్టార్ట్ విత్ సాహు గార్పాటి గారు ఈ మాటలతోటి మొదలు పెట్టిద్దాము సార్. ఎస్, ఫ్యాన్స్ అందరూ ఈ ట్రైలర్ గ్లిమ్స్ చూసి మేము ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామో దానికన్నా ఉత్సాహంగా ఉన్నారు. డెఫినెట్గా నేను అనిల్ గారు మేము అందరం ఎలా చిరంజీవి గారి సినిమాలు చూసాము, ఆయన ఎలా చేశారు ఏంటి అని ఎలా పెరిగాము, సేమ్ అదే ఇన్కార్పొరేట్ చేసి ఈ సినిమా చేశారు. డెఫినెట్గా ఈ సినిమా మీ అందరికీ నచ్చేటట్టుగా ఉంటుంది. అండ్ ఫ్యాన్స్ అనే కాదు, ఫ్యామిలీస్, యంగ్స్టర్స్ అందరు కూడా స్టైలిష్గా తీశారు సినిమాని. ఫర్ ఆల్ యూత్ కానీ ఆల్ జనరేషన్స్ కానీ ఈ సినిమా ఆకట్టుకుంటుందని బాగా నమ్ముతున్నాం. నేను మాట్లాడదాం అంటున్నా కానీ మా డైరెక్టర్ ఎంతే మాట్లాడమన్నాను నన్ను. సో ఇప్పుడు సుష్మిత గారు మాట్లాడతారు. హలో అండి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. నాకు లైఫ్లో ఇదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనుకుంటా. ఆయన మా నాన్నగారు పుట్టినరోజున ఆయనతో లేకుండా ఇలా మీతో ఉన్నందుకు. సో ఇట్స్ వెరీ 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 స్పెషల్. సో దానికి నేను ఐ హ్యావ్ టు థ్యాంక్ అనిల్ గారు అండ్ మై ప్రొడ్యూసర్ పార్ట్నర్ సాహు గారికి టు గివ్ మీ దిస్ సూపర్బ్ ఎక్స్పీరియన్స్. మళ్ళా లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ నాకు ఇది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇదే స్టైల్తో ఇంకొంచెం ఎనర్జీతో మేము సంక్రాంతికి వస్తున్నాము. సో మీ లవ్ అండ్ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషింగ్ అవర్ మెగాస్టార్ అ వెరీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. Thank you so much, ma'am. Mega daughter to mega producer. I think this is very, very memorable for you. So, hearty congratulations on that. Before Anil Raupudi garu maatlade mundu, maaku mee mugguru ee cinema announcement time lo mana lady superstar Nayanthara gartho chesina aa pose kavali. మీరు ముగ్గురు ఒక్క అడుగు ముందుకు వేరా. ఎస్, కమ్ ఆన్, రఫ్ ఆడిస్తా. సూపర్. ఎస్, మరి ఈ సంక్రాంతికి మెగాస్టార్ తో కలిసి రఫ్ ఆడించడానికి మన ముందుకు వస్తున్న డైరెక్టర్ అనిల్ రావుపూడి గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. అందరికీ నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఏంటమ్మా ఏరియానా ఊరు అది ఇప్పుడెందుకురా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బర్త్డేకి మంచి గ్లిమ్స్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ అందరికీ అలాగే తెలుగు ప్రేక్షకులందరికీ ఈ సినిమా ఎలా ఉండబోతుంది అని ఒక చిన్న లుక్ వదులుదాం అనుకున్నాం. సో రెస్పాన్స్ చాలా బాగుంది. సో చిరంజీవి గారిని నేను ఎన్నో సినిమాలు ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను నేను. సో నాకు బాగా నచ్చిన సినిమాలు రౌడీ అల్లుడు, ఘరానా మగుడు, గ్యాంగ్ లీడర్ నేను చాలాసార్లు చెప్తూ వచ్చాను. సో ఆయన కమ్బ్యాక్ తర్వాత మళ్ళీ అలాంటి ఒక చిరంజీవి గారి ఒక మెగా స్వాగ్ ఎలా ఉంటుందో చూడాలి నాకు ఎప్పుడు ఒక కోరుకుండేది. సో నాకు ఎప్పుడు ఒక ఆపర్చునిటీ వస్తాను వెయిట్ చేశాను. ఫైనలీ నాకు ఒక అవకాశం వచ్చింది. నేను ఏదో ట్రై చేశాను, బట్ మీ అందరికి బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో ఒకటి మాత్రం చెప్పగలను, ఈ సినిమాలో చిరంజీవి గారిని మీరందరూ ఎలా చూడాలనుకుంటున్నారో అలా సంక్రాంతికి రెండింతలు చూస్తారు, అదైతే నేను మీకు చెప్పగలను. సో పాటలు, ఎంటర్టైన్మెంటు అన్నీ చాలా బాగా కుదిరాయి. అండ్ టైటిల్ కూడా ఈరోజు ఇక్కడ అనౌన్స్ చేయడం జరిగింది మనం గ్లిమ్స్తో పాటు. సో చిరంజీవి గారి అసలు పేరు శివశంకర్ వరప్రసాద్లోంచి మేము శంకర్ వరప్రసాద్ అని ఒక టైటిల్ ఆయన సినిమాలో క్యారెక్టర్ పేరు పెట్టడం జరిగింది. దాన్నే చాలా కలోకియల్గా మన శంకర్ వరప్రసాద్ గారు అని చెప్పి సో టైటిల్ చేయించాం. అండ్ క్యాప్షన్ వచ్చేసి పండగకు వస్తున్నారు, యాస్టీస్గా సంక్రాంతికి వస్తున్నాం కాబట్టి పండగకు వస్తున్నారు. సో ఈ టైటిల్ అనౌన్స్మెంట్ మీకు గ్లిమ్స్లో నేను వెంకటేష్ గారిని అడగగానే సో వెంకటేష్ గారు చాలా హ్యాపీగా వచ్చి మన కోసం మన శంకర్ వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారని గ్లిమ్స్లో ఆయన వాయిసే ఇచ్చారు. సో థ్యాంక్స్ టు విక్టరీ వెంకటేష్ గారు. సో ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రస్తుతానికి వాయిస్ ఇచ్చారు, వెరీ సూన్ ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నారు సినిమాలో. సో మెగాస్టార్ చిరంజీవి గారు విక్టరీ వెంకటేష్ గారి కాంబో ఎలా ఉండబోతుందో ఈసారి పండగకి ఒక చిన్న సర్ప్రైజ్ ఉంటుంది. సో అది కూడా స్టెప్ బై స్టెప్ మీ దగ్గర తీసుకొస్తాం.
అండ్ ఇక నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన చిరంజీవి గారికి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఆయన పాట, ఆయన ఆట, ఆయన మేనరిజమ్స్, ఆయన ఫైట్స్, ఆయన లుక్స్, ఆయన పోజులు అభిమానించిన వాళ్ళు, అనుకరించిన వాళ్ళు ఎవరు ఉండరు తెలుగు సినిమా ప్రేక్షకుల్లో. ఎక్కడొక చోట ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉంటానే ఉంటుంది చిరంజీవి గారిది. సో అలాంటి ఒక మెగాస్టార్ చిరంజీవి గారిని నా కంటితో నేను ఎలా చూడాలనుకున్నానో చూసే అవకాశం నాకు వచ్చింది. అండ్ ఖచ్చితంగా మన శంకర్ వరప్రసాద్ గారు మీ అంచనాలకు తగ్గట్టుగానే సంక్రాంతికి రాబోతుంది. పండగకు వస్తున్నారు బాస్ ఈసారి. థ్యాంక్ యూ. మీ కంటితో చూసే చిరంజీవి గారు డెఫినెట్గా మా అందరి కళ్ళకు కూడా నచ్చుతారు. ఎందుకంటే మీరు మా అందరి కళ్ళతో కూడా చూస్తారని మాకు తెలుసు కాబట్టి యు నో ఆల్ ద ఆడియన్స్ పల్స్. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. చాలా చాలా టీస్ చేసేస్తున్నారండి గ్లిమ్స్తోనే. మేము ఇంకా సంక్రాంతికి కాంట్ వెయిట్ అన్న పొజిషన్లో అంటే ఉన్నాము. చిరంజీవి గారు ఒక సూట్లో ఎలా ఉంటారో చూడాలనేది నాకు బాగా ఇష్టం. చాలా క్లాస్ పెట్టారు చిరంజీవి గారికి. సో స్టెప్స్ మీద దిగుతున్న ఆ స్వాగ్ ఉంది చూసారు. సో ఈ సినిమాలో ఇది జస్ట్ శాంపిలే, ఇంకా చాలా లుక్స్ ఉన్నాయి ఆయనది. లుక్ వైజ్ క్రెడిట్ ఇవ్వాలంటే నేను చిరంజీవి గారికి ఇస్తాను. ఎందుకంటే మేము ఇక్కడ విఎఫ్ఎక్స్ కానీ పెద్ద చేసింది ఏం లేదు. జనరల్గా మనకి ఆఫ్టర్ చేస్తాం కదా, అసలు నాకు తెలిసి 90% ఒరిజినల్. మీరు చిరంజీవి గారు చూసింది 90%, 95% ఒరిజినల్. సో ఆయన బాగా వెయిట్ లాస్ అయ్యి ఆయన లుక్ వైజ్ ఎంత కేర్ తీసుకున్నారంటే నా అదృష్టం, నాకు ఆ లుక్ దొరికింది. సో క్రెడిట్ గోస్ టు చిరంజీవి గారు. సో దానికోసం చాలా కష్టపడుతున్నారు ఆయన. మార్నింగ్ ఈవినింగ్ జిమ్ చేసి చాలా లుక్ని బాగా మెయింటైన్ చేస్తున్నారు. అందుకే అసలు నాకు తెలిసి 50, 45, 50+ లా కనపడుతున్నారు లుక్ చూస్తే. సో క్రెడిట్ గోస్ టు చిరంజీవి గారు. Absolutely, that is the dedication of the megastar and that is why he is megastar. So thank you so much Anil Ravipudi garu. మేమైతే సూపర్గా ఎంజాయ్ చేసాము ఆ గ్లిమ్స్ని. మాకు ఇంకా 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 చూడాలనిపిస్తుంది. అండ్ ఇంకొకటి దీంట్లో స్పెషల్గా మీరు చూసింది బీజిఎం చూస్తే బీమ్స్కి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ అలాగే విజువల్స్ ఇక్కడ ఉన్నారు సమీర్ రెడ్డి గారు. హార్స్ షాట్ ఎలా ఉంది లాస్ట్లో. సో సమీర్ రెడ్డి గారు థ్యాంక్స్ సమీర్ రెడ్డి గారు. అండ్ బీమ్స్కి ఈ ఐడియా చెప్పినప్పుడు నాకు చాలా ఇష్టం. రౌడీ అల్లుల్లో ఆయన స్టెప్ కూడా మీకు గుర్తుందో లేదో, దివ్యభారతిని ఇక్కడ కూర్చోబెట్టుకొని ఇలా ఓ స్టెప్ వేస్తారు మంచుకొండల్లో. సో అలా ఆ బీజిఎం నాకు చాలా ఇష్టం. సో ఆ బీజిఎంనే ఒక సెంటర్గా చేసి ఒక మాస్ బీజిఎంగా చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి నేను బీమ్స్కి చెప్పాను. సో బీమ్స్ దాన్ని నెక్స్ట్ లెవెల్లో కంపోజ్ చేశారు. సో అది అనిల్ గారు, మీరు ఎప్పుడు ఘరానా మొగుడు ఇలాంటి చాలా సినిమాల్లో చిరంజీవి గారి క్యారెక్టర్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. అలాంటి ఏదైనా క్యారెక్టరైజేషన్లో కానీ మేనరిజమ్స్ని కానీ సినిమాలో మళ్ళీ రిపీట్ చేయడం జరిగిందా? సో మేనరిజమ్స్ ఏవి అట్లా తెచ్చి పెట్టి చేద్దాం లేదు, కానీ అది ఇప్పుడు టూ ఎర్లీ చెప్తున్నాను కదా, అక్కడక్కడ ఇస్తాం. అలా వచ్చి వెళ్తండి అనమాట. వాళ్ళకి అర్థమైపోయింది అన్ని థియేటర్లోనే అని. అన్నీ అక్కడే. నేను ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మీ ఊపు చూస్తుంటే నన్ను క్రష్ చేసేలా ఉన్నారు సార్. ఆనందంతో వాళ్ళు ఇక్కడ బతకాలి కదా సార్. ఇంకా ఏం కావాలమ్మా? డైలాగా చేయి చూసావా ఎంత రఫ్గా ఉందో? రఫ్ ఆడించేస్తాం. బాక్స్ బద్దలైపోద్ది. ఇంకా అన్నీ ఎక్కడైతే వద్దా, ముందు చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. ఇంకొకటి సార్, మూడోది ముచ్చటగా మూడోది. ఒక్కరు మాట్లాడండి సార్. చాలా డిమాండ్లు ఉన్నాయి, మనం ఇవాళ తీర్చలేము. నెక్స్ట్ ఈవెంట్స్ లో మనం మాట్లాడుకుందాము. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరి కోరిక క్వశ్చన్స్ తీసుకుందాము. యా, ఎస్ వస్తుంది. భీమ్స్ ఏమన్నా మాట్లాడతావా? సార్ విషయం సంక్రాంతికి వస్తున్నాంకి భీమ్స్ అద్భుతమైన ఆడియో ఇచ్చాడు కదా. సో గోదావరి గట్టు సాంగ్ కానీ, బేసికల్లీ మన బ్లాక్ బస్టర్ పొంగల్ కానీ, నేను భీమ్స్కి చెప్పా ఇప్పుడు మనం మ్యూజిక్ చేయబోతుంది ఎవరికో తెలుసు కదా. పాట అంటే చిరంజీవి గారికి పడితే ఎలా ఉంటుంది, దాని రీచ్ ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా. సో నువ్వేం చేస్తావో తెలియదు అని భీమ్స్కి చెప్పాను. మనం ఇంకా మ్యూజిక్ రిలీజ్ చేయడానికి టైం ఉంది, కానీ అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చాడు. ఈ సినిమా కూడా మ్యూజికల్గా చాలా బాగుంటుంది.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ నమస్కారం. బాస్ మెగాస్టార్ చిరంజీవి సార్, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంత పెద్ద కుటుంబంలో నన్ను కూడా ఆహ్వానించినందుకు, నేను కూడా ఇక్కడికి వచ్చినందుకు గర్వపడుతున్నాను. టూ ఎర్లీ అయిపోద్దేమో, జీవితాంతం కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉంటాను అనిల్ రావిపూడి సార్కి. ఎందుకంటే ఇంత పెద్ద ప్రపంచాన్ని చూడాలంటే సుదీర్ఘ ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణం చేసి ఇక్కడ దాకా రాగలిగాను. అప్పుడు చేయి పట్టుకొని ఎత్తుకొని మీ దగ్గరికి తీసుకొచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ భీమ్స్ గారు. కాంట్ వెయిట్ మీరు క్రియేట్ చేసిన మ్యూజిక్ మ్యాజిక్ని చూడడానికి. అస్తో బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము, బట్ ఇప్పుడు కేక్ కట్ చేసి కూడా సెలబ్రేట్ చేసుకుందాము. సో అనిల్ గారు, సుష్మా గ్లిమ్స్ మళ్ళీ స్క్రీన్ పైన ప్లే చేయడం జరుగుతుంది, చూస్తారా? అండ్ గ్లిమ్స్ చూసిన తర్వాత అందరూ కిందకు వచ్చేసేయండి. మన సినిమాకి సంబంధించిన ఒక స్పెషల్ పోస్టర్ని అన్వీల్ చేయడం జరుగుతుంది. టీం అందరూ కూడా కిందకు వస్తారు, మీ అందరినీ కలుస్తారు. సో ఆఫ్టర్ వాచింగ్ ద గ్లిమ్స్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు ప్లీజ్ కమ్ డౌన్ స్టేర్స్. ఒక స్పెషల్ పోస్టర్ని అన్వీల్ చేయబోతూ ఉన్నారు. మన శంకరవర ప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు మూవీకి సంబంధించి. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా ఆన్ స్క్రీన్ గ్లిమ్స్ మరొకసారి చూసేద్దాము.